నమస్తే. మన ఆంధ్ర తెలంగాణ మార్ట్ 24 న్యూస్ కి స్వాగతం. నా పేరు దేవి. నేటి వార్తలు. కొత్తగూడెం జిల్లా అంబేద్కర్ సెంటర్ వద్ద సుప్రీంకోర్టు న్యాయమూర్తి గవాయ్పై అగ్రవర్ణ ప్రాక్టీషనర్ చేసిన దూషణ వ్యాఖ్యలపై బహుజన సంఘాలు, అంబేద్కర్ వాదులు తీవ్రంగా ఖండించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ వారసుల ఐక్య వేదిక వ్యవస్థాపకుడు వానపాకుల రాంబాబు దేశవ్యాప్తంగా ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అల్లూరి సాంబశివరావు, బొమ్మెర శ్రీను, పూసపాటి శ్రీనివాసరావు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఆడైనటువంటి కార్యక్రమం ఉంది. అలాంటి కార్యక్రమంలో మరి పాలకులు ఎవరైతే ఉన్నారో దాడి చేసిన వ్యక్తిపై దేశద్రోహం, ఎస్సీ ఎస్టీ పెట్టి మరి ఇంకొకసారి ఇలాంటి న్యాయస్థానాల మీద రాజ్యాంగం మీద దాడులు జరగకుండా చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. రాజ్యాంగాన్ని మార్పుతాం అని చెప్పినటువంటి ప్రభుత్వాలు కూడా కాలగర్భంలో కలిసిపోయిన సందర్భాలు ఉన్నాయి. అది తెలుసుకోవాలి. ఇలాంటి దాడులు చేస్తారు ఖబర్దార్. బహుజన జోలికి వచ్చినా, రాజ్యాంగం జోలికి వచ్చినా భవిష్యత్తులో ఇలాంటి ఖండాలు కూడా ఉండకపోవచ్చు. దాడులు మేము కూడా చేయగలుగుతాం. మేము కూడా దాడులు చేసి మీ మీద ఎలాంటి చర్యలు తీసుకోగలుగుతాం. బహుజనులంతా ఏకం అయితే ఆ పరిస్థితి తీసుకొచ్చి మరి భారతదేశాన్ని ఇంకొక అధోగతి పాలు చేయకుండా చూసి రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ వారసుల ఐక్యవేదిక తరఫున వేడుకుంటున్నాం. ఈ అవకాశం అందరికీ కూడా